వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిగా సుబ్బరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అన్నమయ్య జిల్లా కోడూరు సబ్ డివిజనల్ అధికారిగా పనిచేసినట్లు తెలిపారు. చిత్తూరు అటవీ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అధికారుల అందరి సమన్వయంతో అటవీ శాఖలో అభివృద్ధి పనులను సాధించడానికి కృషి చేస్తానన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బరాజ్. ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో డిఎఫ్ఓగా జాయిన్ అయినాను. ఇదికి ముందు ఒక వర్షం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో సబ్ డిఎఫ్ఓగా కోడూరు సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేశాను. ఇదే నాకు ఫస్ట్ పోస్టింగ్. నాకు చాలా హ్యాపీ. ఇక్కడ ఇది చాలా ఓల్డ్ డివిజన్ అండ్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ డివిజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ part of a DFO here, and I'm looking forward great support from all of you, and thank you for this help. I have been given with a very great responsibilities, and I'll fulfill all of the responsibilities with the utmost respect and responsibilities, and I'll deliver my best, and whatever the support from the public or the press, I am expecting the same from you also in the future also, and we'll try to solve all the ongoing issues, the elephant issues and human animal conflict in this district. We'll try to resolve and try to find a sustainable solution in these upcoming days. Raj? Okay, so it is in the Chittoor. The main problem is in the because of it's a dry Chittoor is in the trijunctional point of the all three states. So and also it is part of the elephant corridor. So that's why the problem is existing. We will try to have a coordination with all other line department and other states. We will try to resolve the issue, and we have a specified elephant camp also, and we also started our operation. And in future we will solve the issues one by one. It's in a holistic way. One thing is from the habitat destruction, and the other side is from the people pressure. So we have to focus on the both the side. We have to enrich the elephant habitat to prevent the elephant to enter from the outside of the forest area. At the same time, the development should be aligned with the development should align to ensure the safe movement of the elephant also. So we'll try to ensure both of them, and in the past we have performed good, and in future also there are some issues are there, then we will solve it and we will take it up and we'll solve it in the future. MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.